ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వెరీ గుడ్ ఫనీ. లేకపోతే అనంత్ నీకే రివర్స్ అవుతాడా? ప్రాజెక్టు ఫైనల్ ప్లాన్ మనకి కాకుండా అనంత్ ఎగరేసుకుపోతాడా? లేదు, మనకు అడ్డొచ్చిన వాళ్ళు ఎవ్వరూ బతకడానికి వీల్లేదు. అవును ఉర్వశి, ఈసారి అనంత్ గాయత్రులను కాపాడడానికి త్రిపుర బాల ఇద్దరూ లేరు. ఎవరొచ్చినా కాపాడే పరిస్థితే లేదు. వాళ్ళు చావడం కన్ఫామ్. బాలగారు, సుందరి వెళ్దామా? సుందరి పద, రాక్షానికి డబ్బులు ఇచ్చేయాలి కదా. ఒక్క నిమిషం బాలగారు, నాకేదో తెలియని ఆందోళనగా ఉంది. ఏదో జరగబోతోంది. ఆంజనేయ, నా మనసులో ఈ ఆందోళనకి అర్థమేంటో నాకు తెలియదు, కానీ నా వాళ్ళు ఎవరికి ఏమీ జరగకూడదు. నువ్వే అండగా ఉండాలి తండ్రి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏమైందండి? కోత అడ్డొచ్చింది. చాలా మంచి పని చేశారండి. నిజంగా ఆ మారుతికి ఏమైనా అయ్యుంటే మనం చాలా పాపం చేసిన వాళ్ళమవుతాం. మారుతి అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామితో సమానం. నువ్వే కాపాడాలి తండ్రి. బాలగారు, పదండి వెళ్దాం. హలో సార్. ఏరా, పని పూర్తయిందా? లేదు సార్, సడన్ గా కూతడ్డొచ్చింది, ప్లాన్ మొత్తం పాడు చేసింది. సారీ సార్. రేయ్, ఇందులో నేను దూకి చావరా. ఒరే పని, ఏమైందిరా? ఆ డ్రైవర్ గాడు మిస్ చేసి చచ్చాడమ్మా. అమ్మగారు పాలు. నమస్కారం అమ్మా. ఏంట్రా, మొగుడు పెళ్ళాలిద్దరు కట్టకట్టుకొని వచ్చేశారు? వడ్డీ ఇవ్వడానికి కాస్త టైం ఇవ్వండి అమ్మా, ఆ లోపి కాస్త ఉంచండి. ఏంట్రా, 1000-2000 తీసుకోవడానికి
మీకు నేను ఎలా కనబడుతున్నానరా? అవసరం ఉన్నప్పుడు డబ్బుల కోసం అడుక్కుంటారు, తీరా వడ్డీ ఇవ్వాల్సి వచ్చేసరికి బీదరుపులరుస్తారు. ఇవిగోండి మీరు అడిగిన 25,000. ఏంటి అప్పుడే వడ్డీ అట్టుకొచ్చావా? పర్లేదే, తెలియనూళ్ళో డబ్బులు బానే ముట్టినాయి. ఈ వడ్డీ తీసుకునే ముందు పెంచులవ్వ మీ దగ్గర డబ్బులు ఎంత తీసుకున్నారు, దానికి వడ్డీ ఎంత అయింది అనే వివరాలు కావాలి. ఏమన్నావు? ఆవో తీసుకున్న డబ్బులకి సుందరి లెక్కలు అడుగుతుంది. నీకు అర్థం కాలేదా? అమ్మా, మాకు కూడా మీరిచ్చిన అసలు తెలుసు, వడ్డీ ఎంత ఇస్తున్నారని తెలియట్లేదు. కొంచెం ఆ లెక్కలు కూడా చెప్పండి అమ్మా. అమ్మా, అమ్మో, ఏంట్రా నీకు నేను లెక్కలు చెప్పాలా? ఈ దాక్షాయిని ఇంతవరకు ఎవ్వరూ లెక్కలు అడగలేదు. నేను ఏసిందే వడ్డీ, నేను చెప్పిందే లెక్క, అంతే. ఇంతకు మించి అడిగితే ఒళ్ళు చీరేస్తాను. జాగ్రత్త. చూడమ్మాయి, నువ్వు ఈ ఊరి కొత్త, నీకిక్కడ కట్టుబాట్లు పద్ధతులు తెలియవు, అందుకే ఇలా మాట్లాడావు. మీ పద్ధతులు కట్టుబాట్లు పక్కన పెట్టండి. వడ్డీ తీసుకుంటున్నప్పుడు అసలుకి వడ్డీకి లెక్కలుండాలి కదా. అంటే లెక్కలు వివరాలు కాగితం లేకుంటే వడ్డీ ఇవ్వవా? మీరు లెక్కలు చూపించండి, నేను చూసుకుని ఈ వడ్డీ ఇచ్చేసి వెళ్తాను. చదువుకున్నావు, లెక్కలు బాగా వచ్చనుకుంటున్నావా ఏంటి? వస్తే వచ్చాయిలే, ముందు ఆ వడ్డీ ఇచ్చేసిపో. రేపొస్తే లెక్కలు వివరాలు అన్నీ చూపిస్తా. ఏవో డబ్బులు ఇవ్వం, మాకు లెక్కలు చూపించాల్సిందే. ఇప్పుడు నేను మంకు పట్టుపడితే వ్యవహారం చాలా దూరం వెళ్తుంది. అందరూ దీనిలాగే లెక్కలు అడుగుతారు. లెక్క వివరాలే కదా, అవి స్టోర్ రూమ్లో ఎక్కడో ఉంటాయి. వాటిని వెతికి తీసుకురాగానే మనం లెక్కలు తేల్చుకుందాం. అలాగేనండి. కానీ ఒక్క విషయం, మీరు న్యాయంగా లేకపోతే అవ్వ ఇంటి పత్రాలు ఇచ్చేయాల్సి వస్తుంది.